నమస్తే అండి కు నా పేరు డాక్టర్ మల్లికార్జున్. నేను రాష్ట్ర తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను. మా యొక్క ఉపాధ్యాయుల ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్స్ గురించి రాజ్యాంగబద్ధంగా దశల వారీగా మేము ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అకస్మాత్తుగా ఇదే రోజు మేము ఇట్టి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఈనాడు తరలి వచ్చినటువంటి అశేష జనం సుమారుగా 7-8 వేల మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి వస్తున్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి, ప్రతి గ్రామం నుంచి ప్రధానమైనటువంటి సమస్యల గురించి మేము రాజ్యాంగబద్ధంగా మేము చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది గతంలో. అట్టి ఉద్యమంలో భాగంగా మొదట మేము మండలంలో ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టరేట్ లో ధర్నా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు ఆగస్టు 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల ప్రధానమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి పెండింగ్ బిల్లులు, తర్వాత ఉపాధ్యాయులు సిపిఎస్ సిస్టమ్ నుంచి ఓపీఎస్ సిస్టమ్ కు వారిని ఖచ్చితంగా మార్చాలని 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మరుసటి రోజు ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంబడే డిఏ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ విధంగా 6 డిఏలు పెండింగ్ ఉన్నది. సాలరీలో ఇప్పటి వరకు 21% పైగా మాకు యాడ్ అయ్యేది ఉంది. అదేవిధంగా 3 ఏళ్ల జాప్యంతో పిఆర్సీకి మేము వినతి పత్రం కంటిన్యూగా ఇస్తున్నాం. ఇప్పటి వరకు కూడా కమిటీ కూడా నిర్ధారించలేదు. ఇంతవరకు కూడా గత ప్రభుత్వము ఉపాధ్యాయులకు 15-20 తారీఖు వరకు కూడా సాలరీస్ ఇవ్వకుండా మాకు చాలా అన్యాయానికి, మానసిక క్షోభకు గురి చేయడం వల్ల కొత్త ప్రభుత్వం అన్న వస్తే కనీసం మా యొక్క ఉపాధ్యాయ ముఖాల లోపల చిరునవ్వు, మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఆర్థికమైనటువంటి పెండింగ్ బిల్లులు వస్తే మేము అవే కోరుతున్నాం. చిరునవ్వుతోటి ఉద్యోగం చేస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన నమ్ముకొని మేము ఒకటి చేస్తే, కొత్త ప్రభుత్వం మేము అందరం కలిసి ఆలోచన చేసి తెస్తే ఆ ప్రభుత్వం కన్నా ఘోరంగా మా యొక్క మానసిక క్షోభకు గురి చేయడం జరుగుతుంది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 317 జీవోను రద్దు చేస్తామని చెప్పినారు. ఇప్పుడు దానివల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతాం చెప్తున్నానండి. మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్తే సరిపోతుంది, పిల్లలను చూసుకుంటే సరిపోతుంది, మేము వారి బాగోగులు 100% నేను చూసుకుంటాను చెప్పిండు. 317 బాధితులు ఇప్పటికీ కూడా భార్య 150 కిలోమీటర్లు, భర్త 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఇల్లు ఒక దగ్గర ఉంది, ఆధార్ కార్డు ఒక దగ్గర ఉంది, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల తాత, నాయనమ్మ, అమ్మమ్మ దగ్గర చదువుతున్నారు. ఒక దగ్గర భర్త, ఒక దగ్గర భార్య. ఆ క్షోభపు కూడా కొన్ని అవకతవకలు పెండింగులు ఉన్నాయి. అది ఎంబడే పరిష్కరిస్తున్నాడు. దానికన్నా ముఖ్యంగా మాకు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ చేయాలని ప్రధానమైన డిమాండ్. ఆర్థిక పరమైనవి ఇవ్వాలని కోరుతున్నాము. దీనివల్ల నష్టం 50,000 నుంచి 3-4 లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి, ఉపాధ్యాయురాలకి బ్యాలెన్స్ గా ఉన్నాయి. దీనివల్ల ఏమైతుందంటే మానసికంగా శోభ చేయడం వల్ల ఈనాడు సమాజం లోపల విద్యారంగ సమస్య, తర్వాత ఆరోగ్య సమస్య, దేశ భద్రత సమస్య అనేది 3 ప్రధానమైనది. అయితే అన్నింటిని తయారు చేసే వ్యవస్థ కేవలం గురువుల చేతులు ఉన్నటువంటి విద్యారంగ సమస్య. ఇట్టి గురువులను ఈ విధంగా 1000 మందిని రోడ్ల మీద ఇట్లా తీసుకొచ్చి చిన్నపిల్లల తల్లులతోటి, తర్వాత వికలాంగులు, తర్వాత ఎన్నో దీర్ఘకాల సమస్యలు, 36 డిమాండ్స్ మేము మా యొక్క వినతి పత్రంలో ఇచ్చడం జరిగింది గవర్నమెంట్ కు. అందులో భాగంగా మాకు సిపిఎస్ తీసేసి ఓపీఎస్, తర్వాత 317 తర్వాత బాధితులకు న్యాయం వెంటనే జరగాలి. తర్వాత మాకు 6 డిఏలు అనేది ప్రధానం, అది ఇచ్చేసి పిఆర్సీ ఇంబడే ఇంప్లిమెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు పెద్దన్న పాత్ర వహిస్తా ఉన్నది, టైంకి జీతాలు ఇస్తున్నది 1 తారీఖు రాగానే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? సార్, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మేము కూడా ప్రభుత్వంలోని ఒక భాగస్వామ్యమే. మేము కూడా ఉపాధ్యాయులము, ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. 1 తారీఖు ఆయన ఇయ్యలేదు. ఈయన ఇయ్యడము, నేను ఇస్తున్నా అని మిగతా సమస్యలను పట్టించుకోవడం తప్పు. నీకు ఆకలి దాహం వేస్తున్నప్పుడు నేను నీళ్ళు ఇచ్చినా చాలరా, ఇంకా అన్నం బిర్యానీ తర్వాత 2-3 రోజులకు పెడతంటే నడవదు. మాకు రావాల్సిన హక్కును మేము అడుగుతున్నాం. పెద్దన్న పాత్ర పోషించే వ్యక్తి నిజంగానైతే రేవంత్ రెడ్డి గారిని అందరం మేము అన్న అంటే సంతోషపడుతున్నాడు. రేవంత్ రెడ్డి అన్న, మీకు వినతి చేస్తున్నాం, మీరు కూడా ఒక పెద్దన్న పాత్ర వహించి నిజంగానే ఇట్లాంటి ఇన్ని 1000 మందిలో ఎందుకు వచ్చిండ్రో ఆలోచన చేసి మీరు ఒక క్షణంలో కాదు, మీరు తెలుసుకుంటే ఇమ్మీడియట్లీ మీరు మా న్యాయమైనటువంటి, మాకు రావాల్సిన హక్కు విషయమైనటువంటి మా సమస్యలను మీరు పరిష్కరిస్తే మీరు కృతజ్ఞతగా ఉంటారని నేను భావిస్తున్నాను. తర్వాత ఈహెచ్ఎస్ అనేది ఒకటి ఉంది సార్, హెల్త్ కార్డ్స్ విషయం లోపల. అది ఏమైందంటే మాకు అమలు అయిన తర్వాత హాస్పిటల్స్ లిస్టు స్టేట్ మొత్తంలో ఇచ్చిన తర్వాత ఏ రోగానికి ఎక్కడెక్కడ హాస్పిటల్ అనేది లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మాకు ఈహెచ్ఎస్ అనేది కట్ చేయాలి. 1.5%
మాకు ఈహెచ్ఎస్ అమలు చేయకముందే కట్ చేయడం జరిగింది. 3వ నెల అవుతుంది. అయితే మే సాలరీలో అయింది, ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసిన అన్నాడు. కానీ హాస్పిటల్స్లో కూడా లిస్ట్ అవుట్ ప్రాపర్గా లేదు. తర్వాత ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకుంటుంటే చాలా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి. పాత ఓల్డ్ హెల్త్ కార్డ్సే వస్తున్నాయి. అది కూడా మీ దృష్టిలోకి తేవడం జరిగింది. ఈ సమస్యలు మీకు అడ్వైజర్ ఎవరునో తెలియదు. కానీ దయచేసి విద్యాశాఖ మంత్రిత్వ శాఖ కూడా మీ ఆధీనంలో ఉన్నందున మీరు సహృదయంతో దీన్ని ఆలోచన చేసి ఈ యొక్క గురువులు, తర్వాత లేడీస్, సన్నబిల్లల తల్లులతోటి వచ్చినటువంటి వాళ్ళందరి మనోవేదన అర్థం చేసుకొని న్యాయపరమైన డిమాండ్ అని మీరు మాటి ఏం చెప్తున్నా అంటే మీరు పరిష్కరించగలరని నమ్మకం ఉంది. మీరు కూడా స్వకష్టంతో మామూలుగా ఎంతో కాంపిటీషన్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పరిచి మీ సమస్యలు మీకు ఉండొచ్చు. కానీ మొట్టమొదట ఉపాధ్యాయులైనటువంటి గురువులు ప్రశాంతంగా ఉంటే సమాజాన్ని కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎవరు ఉండాలి? ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండాలి, విద్యార్థులు పాఠశాలలో ఉండాలి. ఉపాధ్యాయులు వచ్చి రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు కనుక ఈ వ్యవస్థ, ఈ సమాజం గురించి మనం దేశ విదేశాలలో పోతే కూడా మనం కొద్దిగా ఆలోచించదగిన విషయము, అవమానకరమైన విషయంగా మనం భావించాలని మీకు మనస్ఫూర్తిగా సౌహృదయంతో కోరుకుంటున్నాను. అల్పాహారం విషయంలో కానీ ఇటు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులతో ఉపాధ్యాయులను భాగం చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. దాన్ని ఏ విధంగా ఇస్తారు? రేవంత్ రెడ్డి అన్న గారు, మేము పాఠశాల మధ్యాహ్న భోజన వ్యవస్థను టీచర్ల మీద రుద్దకుండా సపరేట్ గా ఒక బాడీని ఏర్పాటు చేసి వారికి ఇన్ఛార్జ్ చేయాలని కోరుకున్నాము. మాకు ఇచ్చే డిఏలు, పిఆర్సీలు ఇస్తే మాకు అదే శతకోటి మీకు వందనాలు. మాకు భోజనం పెట్టమని, టిఫిన్ పెట్టమని, లేకపోతే అవి ఇవి చూసుకోమని మేము ఎవ్వరు కూడా సంఘం నుంచి మేము వినతి మీకు చేయలేదు. మేము అట్లా కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం లేదు. మాకు పాఠశాలలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలతో పాటు ఉపాధ్యాయులకు న్యాయపరంగా రావాల్సినటువంటి అన్ని విషయాలను పరిష్కరిస్తే చాలు. మధ్యాహ్న భోజనం పిల్లలకు మంచిగా సక్రమంగా చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకాన్ని నడిపే ఏజెన్సీలకు వారికి గుడ్డు ధర ఇప్పుడు 5 రూపాయలు 4 రూపాయలు నడుస్తుంది, 10 రూపాయలు 8 రూపాయలు గుడ్డు ధర నడుస్తుంది. వాళ్ళు మాతోటి చాలా మొరపెట్టుకుంటున్నారు. మాకు లాభం అనడం లేదు, వంట చేసే కొద్దీ నష్టమే అవుతుందని ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు, ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ విధంగా ప్రధానమైనటువంటి సమస్యలు 72-42 డిపార్ట్మెంట్లో విద్యారంగ సమస్యను మీరు దయచేసి ఇమ్మీడియట్లీ పరిష్కరించాలని హృదయపూర్వకంగా కోరుచున్నాము. జై హింద్, భారత్ మాతాకి జై. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. సిపిఎస్ ను వెంటనే పెండింగ్ లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న 6 డిఏలను వెంటనే, పిఆర్సీని 51 ఫిట్మెంట్ తోటి వెంటనే ప్రకటించాలి. పిఆర్సీని 51% తోటి వెంటనే, 317 బాధితుల సమస్యలను వెంటనే